గుంటూరు నగరం రైలుపేటలోని బాలికల ప్రభుత్వ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్కూల్ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ హాజరై వారి చేతుల మీదుగా బాలికలకు కిట్లు అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా రంగంపై మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి కేటాయించారని, గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్ ప్రారంభమైన రోజునే కిట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు। విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులను అన్ని ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు। విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు। ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, స్కూల్ హెచ్ఎం ప్రమీలారాణి, ఎంఈఓలు కుదుస్, జ్యోతి, కిరణ్ పాల్గొన్నారు। విద్య ప్రతి ఒక్కరి హక్కుగా భావించేటువంటి ప్రభుత్వం విద్యా సంవత్సరం మొదటి రోజునే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో వాళ్ళకి ఇచ్చేటువంటి విద్యా కిట్లను ఈరోజే మొదటి రోజు 12వ తారీఖునే పిల్లలకి స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మంది పిల్లలకి దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఒక్కొక్క కిట్ 2500 రూపాయలు విలువ కలిగేటువంటి కిట్లో పుస్తకాలు, నోట్బుక్స్తో పాటు టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, సాక్స్, షూస్, బెల్ట్, ఈ యూనిఫామ్స్ 3 యూనిఫామ్స్తో ఒక కిట్ని ఏర్పాటు చేసి మొదటి రోజునే ఇవ్వడం అనేది ఒక హిస్టారికల్ ఇది। ఎందుకంటే గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం, విద్యా సంవత్సరం మొదలైన తర్వాత దాదాపు 2 నెలల వరకు కూడా విద్యా కిట్లను కూడా పంపిణీ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంటే మొదటి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మందికి వారికి సంబంధించినటువంటి కిట్లను అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం। అంతేకాకుండా మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ రైస్తో, చెప్పినటువంటి మాట ప్రకారం క్వాలిటీ రైస్తో విద్యార్థులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి లేకుండా క్వాలిటీ రైస్ని ఇప్పటికే స్కూల్స్లో చేర్పించడం జరిగింది। ఒక పక్కన ఈ రెండు కాకుండా ముఖ్యంగా ఏదైతే సూపర్ 6లో వాగ్దానం చేసినటువంటి పరిస్థితులు వాగ్దానం చేసేటువంటి విధంగా 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం పేరుతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మంది పిల్లలకి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది చదువుతున్నారు అనేటువంటి పరిస్థితి కాకుండా చదువుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా తల్లికి వందనం పేరుతో ఈరోజు 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది। ఇంత ఆలోచనతో విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ఆయనకు ఎంతో గర్వంగా ఆయన మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని అభినందిస్తూ ఉన్నారు। తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏదైతే అక్షర జ్ఞానం కూడా ఒక ముందు వరుసలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలో ప్రతి ఒక్క స్కూల్లో కూడా విద్యా కిట్లను, అలాగే మిడ్ డే మీల్స్ని, అలాగే తల్లికి వందనం పూర్తిగా ఎన్రోల్ చేసి అందించేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి విద్యాశాఖ అధికారులకు ముఖ్యంగా